చేసేది ఒక ప్రోగ్రామ్ ఉంది, పోయేసి వస్తాను నాయన మా వైఫ్తో. ప్రతిసారి ప్రోగ్రామ్ అనే చెప్తావు, ఆడ పోయి నువ్వేం చేస్తావు నాకు తెలుసులే అన్నది. ఫ్రెండ్స్తో పోతావు బాగా, వచ్చేటప్పుడు ఊగతా వస్తావు నాకు తెలుసులే నీ గురించి అన్నది. నమ్మకం లేకుండా పోయింది నా మీద, ఏం చేద్దాం చెప్పు. అయితే ఈ కార్యక్రమానికి నాయుడుపేట ప్రజలంతా ఇక్కడే ఉన్నారు, చూడడానికి చాలా ఆనందంగా ఉంది. పోయిన సంవత్సరం ఇదే ఈవెంట్కి ఆ రోడ్లో ఆడొచ్చా, వస్తే పోలీస్ సార్ వాళ్ళు పట్టుకున్నారు, ఆయన ఆడించి పంపేమో అని. సార్ నీకు దండం పెడతా, నీ రూట్లో వదలండి సార్ అన్న. లేదురా వచ్చామంటే పిసికేస్తామన్నారు. పోయిన సంవత్సరం అది. ఇదే సంవత్సరం ఏడకొచ్చా. ఇప్పుడు ఆడొక సార్ ఉన్నాడు, వీళ్ళందరూ కరెక్ట్గా మన సార్ వాళ్ళు కారులో వస్తా ఉంటే, సార్ ఈ కారు ఆడదాకా వెళ్ళాలండి స్టేజ్ దగ్గరికి అన్నారు. ఎందుకు పోవాలి, ఇక్కడ కార్లు అంతా పంపించేకి అవదు అన్నాడు కానిస్టేబుల్ సారు. సార్ ఈ గెస్ట్గా పిలుచున్నారు, సురేష్ గురి నా పేరు గెస్ట్ అని నేను అన్నా. మేము కూడా గెస్ట్లేమయ్యా, ప్రతి ఓడు గెస్ట్ అనేది ఇట్లా వచ్చేసేది, నాకు తెలియదు మీ గురించా, కుమ్మానంటే ఏడపోయి ఆడబడతావు అని చెప్పి భయపెట్టాడు. ఎలాగోళ్ళ కాళ్ళ ఎలా పట్టుకొని ఏడదాకా రాగలిగినా సంతోషం. అయితే ఈ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులు వచ్చినారు, ఎంతో మంది పెద్దలు వచ్చినారు. ఇలాంటి పెద్ద కార్యక్రమానికి నన్ను కూడా ఇన్వైట్ చేసినటువంటి పెద్దలందరూ కూడా చాలా